ప్రకాశం జిల్లా రామాయంపట్నం పోర్టు భూసేకరణలో భాగంగా గుడ్లూరు మండలం సాలిపేట పంచాయతీలోని కర్లపాలెం భూ నిర్వాసితుల కోసం కొత్తగా నిర్మించబోయే ఆర్&ఆర్ కాలనీలో మౌలిక వసతుల నిర్మాణాలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామాయంపట్నం పోర్టు నిర్వాసితుల త్యాగం మరవలేందన్నారు. ఆర్&ఆర్ కాలనీలో ఇళ్ల పట్టాలు ఇచ్చే అదృష్టం తనకు రావడం సంతోషకరమన్నారు. రామాయంపట్నం పోర్టు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఇప్పటికే 75% పనులు పూర్తి చేశామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోనందువల్లే ఆలస్యమైందన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. కొంచెం వెనక్కి వస్తే ఫోటో వస్తుందబ్బా. కొంచెం వెనక్కి రండి ప్లీజ్, కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనక్కి పెట్టండి కెమెరా. ఓకేనా చెప్పాడు ఆ రోజు. మనందరికీ మీ వాళ్ళు కూడా కమిట్మెంట్, మేము 90% అమౌంట్ ఇస్తే విలేజ్ని 15 daysలోనే ఖాళీ చేసి ఇక్కడ వచ్చి ఇల్లు మొదలు పెడతామని చెప్పారు. దీనన్నింటిలో మన కర్లపాలెం ఆర్&ఆర్ కాలనీకి పట్టాలు పంపిణీ కార్యక్రమం వచ్చేసిన సార్ 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 చూడండి సార్ సార్ ఓకే ఓకే సార్ బాబు ఆర్&ఆర్ కాలనీ ఓపెన్ చేయడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఇంత మంచి కాలనీ అన్ని మౌలిక వసతులతో ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి పట్టుదలతో, మా అధికారుల పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ కాలనీ వచ్చిన తర్వాత ఇక్కడ రేపు రాబోయే కాలంలో ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు బీపీసీఎల్ కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలో వస్తున్నాయి. మా కూటమి ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు కూడా పరిగెత్తుకొని వస్తూ ఉంటాయి. గత పాలకుల వరకు పారిపోయినటువంటి పరిశ్రమలన్నీ కూడా పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి. త్వరలోనే ఈ యొక్క నియోజకవర్గం చాలా పరిశ్రమలు కూడా వస్తాయి, అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేస్తాను. సార్, మీరు 2024 జూలైలో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామాయపట్నం పోర్టు పరిశీలన కానీ వచ్చారు సార్. అవును. 2025 కల్లా పోర్టు పనులు దాదాపుగా పూర్తి చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుగా పడట్లేదని అన్నారు. ఇందాకే చెప్పారు, కొన్ని అక్కడ ఉండేటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, ఒక కాంట్రాక్టర్ను బెదిరించి వాళ్ళని తీసివేసి మళ్ళీ ఆ యొక్క నిర్మాణ సంస్థలు నిలిపిపోవడంతో, కోర్టు కేసులు కొన్ని ఉండడంతో వాళ్ళన్నీ కూడా పరిగణించి మళ్ళీ ఒరిజినల్గా కాంట్రాక్టర్ ఉన్నారు వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తొందరగా పని పెట్టి ఖచ్చితంగా డిసెంబర్ ఆఖరికి కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటికే 74% అయిపోయింది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే కోర్టు కేసులు కదా, అది మేమేం చేయలేని పరిస్థితి. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో వాటిని కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది. రామాయపట్నం పోర్టు ఏదైతే ఉందో ఖచ్చితంగా డిసెంబర్ ఈ సంవత్సరం ఆఖరికి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాము. అన్ని బెర్తులతో కంప్లీట్ చేసేస్తాం, కంప్లీట్గా అయిపోతుంది. 1 2 ఉంటే కూడా పని జరుగుతూ ఉంటుంది, కంప్లీట్ చేస్తాం. కోర్టు యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.